దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రముఖులు దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ తగ్గించి ప్రజలకు మోదీ బహుమతిగా ఇచ్చారని తెలిపారు. ధరలు తగ్గినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారని, సైనికులతో కలిసి ప్రధానమంత్రి మోదీ దివాళీ జరుపుకుంటున్నారని తెలిపారు. వ్యాప్తంగా కూడా దివాళీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మనం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తగ్గించిన ఈ దీపావళి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు కూడా ఇది వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలు బట్టల మీద అయితేంది, టపాకాయల మీద అయితేంది, లేకుంటే కార్ల మీద, ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద, వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి. ప్రధానమంత్రి గారు దీపావళి నాడు మన ఒక సైనికులతోని దీపావళి జరుపుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీపావళి శుభాకాంక్షలు.